విద్యను వారసత్వంగా తమ తరాలకు అందిస్తూ ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించి అక్కయ్య వేదవల్లి నాన్నగారి ప్రోత్సాహం శిక్షణ వల్ల విద్యను అభ్యసించడం ఆరంభించి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను ఒక వేదంలా నేర్పించి చదువుకు వెలకట్టకుండా విలువ పెంచి ప్రేమతో విద్యను పంచిన మన తెలుగు మాస్టారు రామానుజన్ గారు. నా పేరు కెఎస్ రామానుజన్. నేను నెల్లూరు జిల్లా పరిషత్లో గ్రేడ్ 1 తెలుగు పండితుగా 37.5 సంవత్సరాలు సుమారు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నా జీవితాన్ని గురించి చెప్పమని కొద్దిమంది అడిగితే చెప్పడానికి కాస్త ఏందబ్బా నన్ను గురించి నేనే చెప్పుకోవడం అనిపించింది. కానీ వాళ్ళు అడిగిన విధానానికి చెప్పక తప్పడం లేదు. అంటే వాళ్ళంతా నా విద్యార్థులు, నాకు సన్నిహితులు కాబట్టి. మా తల్లి గారి పేరు కిడాంబి జానకమ్మ గారు, మా తండ్రి గారి పేరు కిడాంబి వెంకట నరసింహాచార్యుల వారు. వీళ్ళకి 10 మంది సంతానం, 6 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ 10 మంది సంతానంలో నేను 9వ వాడను. నేను 1948 డిసెంబర్ 25వ తేదీ పుట్టినట్లు మా అమ్మ వాళ్ళు చెప్పినాక నా జ్ఞాపకం. సంవత్సరం వయసు తిరిగేటప్పటికి నన్ను కృష్ణా జిల్లాలో నూజివీడుకు సమీపంలో ఉండేటి బొమ్మలూరు కండ్రిక అనే గ్రామానికి తీసుకొని వెళ్ళారండి మా తల్లిదండ్రులు. అక్షరాభ్యాసం మా నాన్నగారు చేశారట. ఎప్పుడు చేసింది నాకు అంతగా జ్ఞాపకం లేదు. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. స్కూల్కి పోయినట్టు బడికి పోయినట్టు నాకు జ్ఞాపకం లేదు. మా రెండవ అక్కయ్య, ఆమె పేరు వేదవల్లి, చదువుకున్నామే. కానీ చదువు చెప్పాలనే ఆసక్తి ఆమెకు ఎక్కువ. నాకన్నా సుమారు 1.5 సంవత్సరం పెద్ద మా అక్కయ్యకు నాకు కలిపి మా రెండవ అక్కయ్య గారు 1-2 తరగతులు కావలసిన చదువు చెప్పినట్టు జ్ఞాపకం. నెల్లూరుకు 1954 సెప్టెంబర్లో వచ్చినట్టు జ్ఞాపకం. ఇక్కడ రావడమే పాఠశాల చదువు ప్రారంభమైంది. మా ఇంటికి సమీపంలోనే వేద సంస్కృత పాఠశాల అని ఒకటి ఉండేదండి. 3వ తరగతిలో చేరాను. 1954 సెప్టెంబర్ ప్రాంతాలది. అక్కడే నా విద్యాభ్యాసమంతా. ఒక విద్యార్థి అక్షరాభ్యాసం చేసుకొని ఆ పాఠశాలలో చేరితే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చండి. అటువంటి పాఠశాలది. నిజంగా సరస్వతి మందిరం అంటే అదే. అక్కడ ప్రార్థనకు శారదా మందిరం అని ఒకటి ప్రత్యేకంగా ఉండేది. ప్రతిరోజు అక్కడ పోయి విద్యార్థులంతా ప్రార్థన చేసే తరగతులకు వెళ్ళాలి. అటువంటి నియమం. మూడు, 4, 5 తరగతులు పూర్తి చేసి హై స్కూల్కి వచ్చారు. మాకు దూర్జటి రామారావు గారిని హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. ఉపాధ్యాయులు కూడా పిఎం కృష్ణస్వామి అని సంస్కృతం చెప్పే ఉపాధ్యాయులు ఉండేవారు. ఆ రోజుల్లో ఉపాధ్యాయులకు వేరే పని లేదు. పిల్లలకు చదువు చెప్పడం, వాళ్ళ చేత చదివించడం, వాళ్ళు పాస్ కావాలంతే. వాళ్ళ దగ్గర చదువుకుంటే చదువు రాకుండా పోవడం అనే ఇదే లేదండి. వాళ్ళు అంటే అంత ఇంట్రెస్ట్గా చెప్పేవాళ్ళు. అక్కడే 1963లో SSLC 11వ తరగతి పరీక్ష వ్రాసాలండి. అప్పటి ఉపాధ్యాయులు ఎటువంటి వాళ్ళంటే హెడ్ మాస్టర్ గారు, ఒరే సెలవు రోజు అయితే మా ఇంటికి రండి, నేను ఇంగ్లీష్ చెప్తాను అని ఇంట్లో ప్రత్యేకంగా గ్రామర్ చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి చదివించేవారండి.
పైసా తీసుకునేవారు కాదు. అలాగే ఉపాధ్యాయులు ఏదైనా సందేహం అంటే అప్పటికప్పుడు సందేహ నివృత్తి చేసేవారు. నా ఎస్ఎస్ఎల్సి పరీక్ష సెంటర్ వచ్చి నెల్లూరులో సిఐఎం హై స్కూల్లో వైట్ హాల్ ఉంది. ఇప్పటికీ నా జ్ఞాపకం, అక్కడ పరీక్షలు రాసే చోట్లు. అక్కడి నుంచి అదే పాఠశాలలో వేరే బిల్డింగ్లో కళాశాల, అక్కడ ఏ విద్వాన్ అనే కోర్సులో మా నాయనగారు చేర్పించారు. అందులో 6 పేపర్లు ఉంటాయి. 3 పేపర్లు సంస్కృతం, 3 పేపర్లు తెలుగు. (1967) ఆ కళాశాలలో ఆ కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టడం ప్రారంభమైందండి. 1954లో ఆ పాఠశాలలో చేరితే 1967 మార్చిలో నా చదువు ముగించుకొని బయటకు వచ్చేసానండి. నిజంగా నా చదువు మొత్తం అదే పాఠశాలలో జరిగింది. అందులో మా నాయనగారు ఒక లెక్చరర్, మా పెద్దన్న గారు ఒక లెక్చరర్, పుష్పగిరి వెంకట కృష్ణ శర్మ గారిని ఒక లెక్చరర్ ఉండేవారు. మహానుభావులు. వాళ్ళకి ఈరోజు ఎంతసేపు నమస్కరించినా ఏ విధంగానూ వాళ్ళ రుణాలు తీర్చుకోలేం మనం. (1967లో నా చదువు ముగించుకొని ఉద్యోగము అనేది ఒకదాన్ని ప్రారంభించానండి. నేను మొట్టమొదట ఉద్యోగంలో చేరింది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలోనే మాగుంట కోటారెడ్డి హై స్కూల్ ఒకటి ఉండేది. 68 వరకు పనిచేశాను అక్కడ. తర్వాత ట్రైనింగ్ నిమిత్తమై నేను కర్నూలుకి వెళ్ళిపోయాను. పండిట్స్ ట్రైనింగ్ని ఒక 5-6 నెలల కోర్సు అది కర్నూలులో బిఎడ్ కాలేజీలో పూర్తి చేసుకున్నాను. అక్కడి నుంచి 6 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6 నెలలు మా నాయనగారు నాకు వ్యాకరణ శాస్త్రం అంతా చెప్పారండి. తరువాత 1969 జూన్ నెలలో నెల్లూరు జిల్లా పరిషత్లో ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. పత్రికలో వచ్చింది. నేనప్పుడు అప్లై చేశాను. ఇంటర్వ్యూ ఉంటే సర్టిఫికేట్లే చూసేవారు, అన్నీ ఉన్నాయి. అప్పుడే జిల్లా పరిషత్లో ఇక కంటిన్యూవేషన్ అనే సర్వీసు ప్రారంభమైనట్టు ఇది. అంటే నేను ఉపాధ్యాయుడిని అవ్వడానికి మా అన్నయ్యలు, మా ఇంట్లో అందరూ ఉపాధ్యాయులే. మా నాన్నగారు లెక్చరర్, మా తాతగారు నూజివీడు సంస్థానంలో ఉండేవారు. వారు కూడా చాలామందికి చదువు చెప్పారు. మా పూర్వీకులంతా ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి నాకు కూడా ఇదే వృత్తి స్వీకరించాలని అనిపించింది. (1969 జూలై 19వ తేదీ శనివారం సుమారు పగలు 10:35, 10:40 మధ్యలో స్కూల్కి వెళ్ళానండి. హెడ్ మాస్టర్ గారు వెళ్ళడంతోనే నమస్కారం చేస్తే కూర్చోండి అన్నారు. నా ఆర్డర్ చూపించారు, సర్టిఫికేట్లు చూపించండి నాకు చూపించారు. అప్పటికి ఇంకా చిన్నతనం పోలేదు నాలో. సరే సార్, టైం టేబుల్ ఇవ్వండి అని అడిగారు. నేను క్లాస్కి వెళ్ళాలి కదా అని. నన్ను వారు చాలా ఆశ్చర్యంగా చూశారు. నేను ఆ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి 15 నిమిషాలు కాలేదు టైం టేబుల్ అడిగానని. అటెండర్ని పిలిచి 9th క్లాస్కి తీసుకుపో ఈ మాస్టర్ గారిని అన్నారు. 9th క్లాస్కి వెళ్ళాను. కానీ పద్య భాగం జరుగుతోందా, గద్య భాగం జరుగుతోందా, ఏ పాఠం జరుగుతోంది ఏమీ తెలియదు. నేను ఆ టెక్స్ట్ బుక్ ఇంతకుముందు చెప్పలేదు. అందుకు ఏం చేశారంటే ఆ రోజు త్రిక సంధి ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇది సుమారు 55 సంవత్సరాల క్రితం విషయం అండి. నేను ఇప్పుడు చెప్తుండేది. నా పాఠానికి పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకొని నేను అందరికన్నా చిన్నవాడినైనా వాళ్ళ చివరి చిన్న తమ్ముడిని చూసినట్టు నన్ను చాలా ప్రేమతో చూశారండి. పిల్లలతో పాటు గేమ్స్కి వెళ్ళేవాడిని. ఉపాధ్యాయులు ఒకరిద్దరు ట్యూషన్ చెప్పేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది,
వైదిక వేషంలో ఉండి ఒక తెలుగు సంస్కృతం మాత్రం చెబితే పిల్లల దగ్గర గౌరవమే ఉంటుంది. ఇతర సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుందామని నేను ఇంతకు ముందు నేర్చుకున్నట్టు హై స్కూల్లో నేర్చుకున్నట్టు ఇంగ్లీషు లెక్కలు వంటి వాటిని ఆ జ్ఞానం పెంచుకొని పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించానండి. ట్యూషన్ అనే పదానికి నా భాషలో అర్థం ఏంటంటే పిల్లలకు చదువు చెప్పడం, డబ్బు తీసుకోకుండా చదువు చెప్పటం. అక్కడ ఒక విద్యార్థిని ప్రశ్నించాను, నువ్వు ఎక్కడ ట్యూషన్ చదువుతున్నావు అని. లేదు సార్ అన్నాడు. ఎందుకని అన్నాను. సార్ మా నాయన చనిపోయాడు, మా అమ్మ వారంలో 2 రోజులు కూలీ చేసుకుంటుంది, ఆమెకే ఆ కూలీ డబ్బులు చాలవు తిండికి, నేను ఎక్కడో బయట భోజనం చేసుకుంటూ చదువుకుంటున్నాను సార్ అన్నాడు. నువ్వు మీ ఇంట్లో అడిగి రేపటి నుంచి మా ఇంటికి వచ్చి చదువుకో అన్నానండి. అప్పటి నుంచి కొద్దిమంది విద్యార్థులు చేరటం, చదువుకోవడం అలా జరిగింది. 2012లో నాకు ఒక్కసారి అనారోగ్యం చేసింది. శరీరంలో సోడియం తగ్గింది. వేరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వారుండి కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, ఈ రాత్రి మాత్రం చాలు, రేపు ఉదయానికి వచ్చేదువు అని అన్నారు. నేను తాత్సారం చేశాను. నేను చెప్తేనే నెల్లూరు కార్పొరేషన్లో తెలుగు పండిట్గా ఉన్నాడని. ఆ పిల్లవాడు మా ఇంట్లో తిని చదువుకున్న పిల్లవాడు కాబట్టి అతను నా పిల్లవాడిని సొదపెట్టి ముందు ఆ డాక్టర్ మీ నాన్నగారి దగ్గర చదువుకున్న స్టూడెంట్కి ఫోన్ చేయి అంటే ఆమె కారు వేసుకుని వచ్చి, సార్ కారులో వెనక సీట్లో కూర్చోండి, హాస్పిటల్కి చూపించుకొని వచ్చేస్తాం అని నన్ను నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో, తాను పనిచేస్తున్న హాస్పిటల్ అన్నమాట అది, అక్కడికి తీసుకువెళ్ళి డాక్టర్స్ని పిలిపించి రాత్రి 8 గంటలకు పెడితే తాను 11 గంటల వరకు ఉండి నాకు అన్ని పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిందండి. ఒక్క 5-6 నెలలు మాత్రమే ఆ అరవపాళెం అనే ఊళ్ళో పనిచేశాను. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 1985లో మనుబోలులో చేరానండి. అక్కడ నుంచి 90 వరకు మనుబోలులో విద్యార్థులా చెప్పలేము. బస్సు దిగాలంటే చేతిలో బుట్ట తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఉండండి సార్, మేము కాసేపు తీసుకొస్తాం అనేవాళ్ళు. మమ్మల్ని ఎలా చూసుకునేవారంటే వాళ్ళు, మేమే ఒక పేరెంట్, మేమే టీచర్మి, మేమే స్నేహితులము, అన్నీ వాళ్ళకి అన్ని రకాలు మేమే, వేరుగా లేదు. ఎంత డిసిప్లినో చెప్పలేం. ఒకవేళ కోపడ్డా మరుక్షణమే నేను పిల్లల్ని దగ్గరకు తీసేవాడిని. అందుచేత ఎంతమందికైనా ఎవరికైనా నేనంటే చాలా అభిమానం. 2006 డిసెంబర్ వరకు 5 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా జరిపానండి సర్వీసు. ఎక్కడా ఎస్ఆర్లో ఒక్క రిమార్క్ లేదు. ఏమీ మమ్మల్ని గట్టిగా అడిగిన వాళ్ళు లేరు. మా పని లాంగ్ బెల్ అయిన తర్వాత కూడా 10-15 నిమిషాలు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించేవాడిని, చెప్పేవాడిని. అంటే వెళ్ళిపోతాము, బస్సు వచ్చింది, వెళ్ళిపోవాలి అని పుస్తకాలు సర్దుకున్న పిల్లలు నాకు కనబడలేదండి ఏ స్టేషన్లో కూడా. నేను ఇన్ని ఊళ్ళల్లో పనిచేస్తే ఏ పాఠశాలలో పిల్లవాళ్ళు కూడా అలా ప్రవర్తించి ఎరుగురు. అందుకే నాకు పిల్లలంటే చాలా సంతోషం. 1988
మార్చిలో 10th క్లాస్ పరీక్షలు రాసినట్టు పద్మనాభరెడ్డి, ధనంజయ, సుధాకరు, కమలాకరు వీళ్ళంతా ఆ తరగతుల్లో ఎన్ని సెక్షన్లు ఉన్నా అన్ని సెక్షన్లకి నేనే తెలుగు పండిట్ని. నా పేరు ఎవరికి తెలుసో తెలియదు కానీ వ్యవహారం తెలుగయ్యవారు. ఈ తెలుగయ్యవారు వస్తున్నాడంటే ఒక సంతోషం. ఏదైనా కొంచెం ఒక మోస్తరుగా ఉన్నంటే ఇవాళ ఎవరికో కోటింగ్ ఉందిరా అనుకునేవాళ్ళు. అంటే ఎక్కడో ఏదో ఒక చిన్న తప్పు బయట పడి ఉంటుంది, ఇవాళ ఎవరికో 2 ఉతుకులు ఉతికేస్తాడు అయ్యవారు. (2006) డిసెంబర్ 30వ తేదీ శనివారం, ఆ రోజు ముక్కోటి ఏకాదశి. ఆ రోజే నేను రిటైర్ అయ్యాను. నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఆ రోజే చేశారు. అంటే 31వ తేదీ ఆదివారం అని, ఎవ్వరూ రారని, అందుకని 30వ తేదీ ఆ కార్యక్రమాన్ని ముగించారు. ఆ వీడియో ఒక్కొక్కసారి చూస్తే నాకే ఆశ్చర్యం వేసేది. ఏందబ్బా, నాకు ఒక్క తెలుగయ్య వారికి సామాన్యమైన ఉపాధ్యాయులకు ఇంతటి గౌరవం దక్కుతుందా? ఏందో ఇంత ఖర్చు పెట్టారంటే, సార్ ఇంతకన్నా ఖర్చు పెట్టాలి సార్, మేము చాలా తక్కువ ఖర్చు పెట్టాము అని పిల్లలు అంటుంటే, ఆ రిటైర్మెంట్కి ఇతర రాష్ట్రాలలో ఉండే పిల్లలు కూడా వచ్చారండి. ముస్లిం అమ్మాయి ఇప్పుడు గోదావరి జిల్లాలో ఫార్మాసిస్ట్గా ఉంది. ఆ అమ్మాయి చంటి బిడ్డని తీసుకొని వచ్చింది. మాస్టర్ గారు, మీ మాటలు ఇప్పుడు వినాలి, తర్వాత వింటానో వెళ్ళానో, మేమంతా ఉద్యోగాల్లో ఉంటుంది, మీరు రిటైర్ అయిపోతే పిల్లల దగ్గర ఉండిపోతారు అని పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న పిల్లలంతా వచ్చారండి. ఆ సదస్సులో ఆ విద్యార్థులను, నా తోటి ఎంప్లాయీస్ని, ఫ్రెండ్స్ని, బంధువులను అందరూ చూస్తే అదొక మహాసముద్రంలాగా ఉంది. ఉద్యోగం అయిపోయింది కదా, ఏరు దాటడంతోనే తెప్పను తగలబెట్టేసే రకం కాదు నా స్టూడెంట్స్. సామాన్యంగా ఒక నదిని దాటామనుకోండి, ఆ నావికుడికి అంటే నది దాటించిన వాడికి ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అడ్డపిచ్చేసి మన దోమను మనం వెళ్ళిపోతాం. తర్వాత అతడు ఏమయ్యాడు, ఆ నావ ఏమైంది, మనం ఏమీ పట్టించుకోం. కానీ విద్యార్థులు అలా నన్ను వదలలేదండి. నాకు 60 ఏళ్ళు నిండినప్పుడు షష్ఠంత పూర్తి జరిగితే వాళ్ళంతా వచ్చి ఒక ముక్తాభిషేకం చేశారండి. మంచి ముత్యాలతో నన్ను అభిషిక్తులు చేశారు. అంటే వాళ్ళు నన్ను రిటైర్ అయిపోయినా నన్ను వాళ్ళు మరవలేదు, కలకాలం గుర్తుపెట్టుకుంటారు అనే నమ్మకం నాకు ఏర్పడింది. అందుకే ఎక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ చేరుతూ ఉన్నా మీరు తప్పకుండా రావాలి. మీరు ఎలా రాగలరు, ఎన్ని గంటలకు కారు పంపించమంటారు అని తాము దగ్గర ఉండి తీసుకువెళ్ళే వాళ్ళండి. ఈరోజు ఇలా ఉన్నత స్థితిలో ఉన్నామంటే మీరంతా కలిసి చెప్పినట్టు చదువు, మీ ఆశీస్సులే మమ్మల్ని ముందుకు పంపిస్తున్నాయని ఆ పిల్లలంతా అడుగుతూ ఉంటే నాకు ఎంతటి ఆనందమో నేను చెప్పలేను. నా ఆనందం అంతా రిటైర్మెంట్ రోజు వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు కలిగిందండి. ఈ అపూర్వమైన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం వేదికగా మా విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల శతకోటి నీరాజనాలు. తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయందనం ఉన్నంత వరకు మీ పేరు మా గుండెల్లో పదిలంగా ఉండిపోతుంది. మీకు ఆ భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.